నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ అమలులోకి రానుంది. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ పాలసీ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ ట్యాక్సుల్లో 100% మినహాయింపు అందించబడుతుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కొత్త పాలసీ కింద బైక్లు, కార్లు, ఆటోలు మరియు లైట్స్ గూడ్స్ వాహనాల వంటి వివిధ రకాల ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈ విధంగా ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వామ్యం అవుతారని, ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేయడానికి అవసరమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈ కొత్త పాలసీ అమల్లోకి రాగానే ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది కేవలం వాహనాల కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. కొత్త ఈవీ పాలసీ ద్వారా ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూర్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మరియు భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.